ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయాల షాప్ను ఆయన సందర్శించి ఎరువుల నిల్వలు, పలు రికార్డులను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. మందుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వ్యాధుల నివారణకు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఇది ఈ రోజు ఈవినింగ్ వరకు సేల్స్ క్లోజ్ అయ్యాక మనకు బ్యాలెన్స్ వన్స్ ద గోడౌన్స్ మనకు స్టాక్ వచ్చినప్పుడు సార్ 3,310 బ్యాగ్స్ మన ఆన్లైన్ ఫీడర్ 3,200 బ్యాగ్స్ కాన్ఫిడెంట్ బైక్ అనేది ఏమైంది నా దగ్గరికి ఉన్నదంటే కాదు, డైరెక్టర్ అగ్రికల్చర్ నుంచి వీళ్ళకి ఎకరం ఇవ్వండి, 2 ఎకరాలు ఇవ్వండి రావాలా. నేనైతే చూడలేదు. మంచిగా ప్రొవైడ్ చేసి మోడర్న్ ఫెసిలిటీస్తో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్తో కూడా టీచింగ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డ్స్ కూడా వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్యానెల్స్లో కూడా వాళ్ళంతా కూడా మంచిగా చదువుతూ ఉన్నారు. ప్లస్ వాళ్ళ కెపాసిటీస్ కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ అయినాయి. ఇంకా కూడా మనకు లాస్ట్ టైం మన జిల్లా వ్యాప్తంగా కూడా 97% వరకు పాస్ పర్సెంటేజ్ వచ్చింది ఎస్ఎస్సి. సో ఈసారి దాన్ని మించి ప్రతి ఒక్కరు కూడా పాస్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో కూడా మన మొత్తం ఎడ్యుకేషన్ స్టాఫ్ అందరు, ఎడ్యుకేషన్ టీచర్స్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. మరి దీనికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరి జిల్లాలో ఉన్న అందరు తల్లిదండ్రులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏంటి అనేసి అంటే ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ మీద మనం చాలా ఫోకస్ పెట్టినాం. ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ పెట్టింది. ప్రతి ఒక్కరు పాస్ కావాలా, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ కాకుండా వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా జాయిన్ కావాలనేసి ఆనరబుల్ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ పాసిబుల్ కావాలంటే కంపల్సరీగా